శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మన మనస్సులో మన నిరంతర ఆలోచనలు అనేవి ఒక సముద్రంలో అలల మాదిరి వస్తూనే ఉంటాయి. ఇవి కొన్ని పాజిటివ్గా ఉంటాయి, కొన్ని నెగిటివ్గా ఉంటాయి. పాజిటివ్గా ఉన్న వాటిని సంకల్పాలుగా చెప్పుకుంటే, నెగిటివ్గా ఉన్నవి వికల్పాలు అని చెప్పుకోవచ్చు. అయితే మన ఈ ఆలోచనలలో కొన్ని కోరికలుగా ఉంటాయి, కొన్ని ఆశయాలుగా ఉంటాయి, కొన్ని దృఢ సంకల్పాలుగా ఉంటాయి. కోరికలు వేరు, ఆశయాలు వేరు, దృఢ సంకల్పాలు వేరు. కోరికలు అనేవి మనకి తరచూ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక పిజ్జా తినాలనిపిస్తుంది. ఇది జస్ట్ నాకు ఒక కోరిక. కానీ మనకు అవకాశం లేనప్పుడు అది తీరకపోవచ్చు. దానిని పెద్దగా ఇంపార్టెన్స్ చేయకూడదు. అలానే ఆశయం విషయానికి వస్తే, ఆశయాలు అంటే నేను కలెక్టర్ అవ్వాలి అనేది ఒక ఆశయం. ఇక సంకల్పాలు అంటే మనకై మనం దృఢంగా విశ్వసించి ఖచ్చితంగా ఇలా కావాలి, ఇలా జరగాలి అని నిశ్చయించుకొని దానికోసం మనం పని చేయటం ఒక సంకల్పం. అయితే ఇలాంటి సంకల్పాలు ముఖ్యంగా లోక కళ్యాణం కోసం చేసినట్లయితే ఆ సంకల్పాలు నెరవేరటానికి విశ్వంలో ఉన్న అన్ని శక్తులు తోడుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు సంకల్ప ధ్యానాలు అంటారు. అప్పుడు చూడండి, అందరూ ఒకే సమయంలో ఒకే సంకల్పాన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి సంకల్పాలను పవర్ ఎక్కువగా ఉంటుంది. ఒక సంకల్పం నెరవేర్చుకోవటానికి మనం తపస్సు చేయాలి. అయితే ఇక్కడ తపస్సు అంటే ఏదో ఒక మంత్రమో, దైవాన్ని పూజించటమో కాదు, ఉపాసించటం కూడా కాదు. ఇక నిరంతరం ధ్యానంలో ఉండటం అని కూడా అనుకుంటున్నారేమో, అది కూడా కాదు. మన సంకల్పానికి ఉన్న శక్తి కానీ, బలం కానీ ఈ సృష్టిలో దేనికి లేదు. సో అలా మనం ఏదైనా ఒక సంకల్పాన్ని సృష్టించుకోగలిగితే దానిపై నిరంతరం మనం తపస్సు ఖచ్చితంగా ధ్యానించాలి. ఇలా ఒక సంకల్పాన్ని పెట్టుకొని దాని గురించి తప్పిస్తూ, ఆలోచిస్తూ, ఆరాటపడుతూ ఉండటం వల్ల మనకి ప్రయోజనం కలుగుతుంది. అలానే మన మనసు, కర్మణ, వాచ దానికై పరితపించాలి. అందుకే మనసుకి కేవలం ఒక సంకల్పాన్ని ఇచ్చి దాని వైపుగా మనసును కేవలం మళ్లించడానికి పడే ఆరాటాన్ని తపస్సు అంటారు. అయితే ఇలా మీరు పెట్టే సంకల్పాలు పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఫలితాన్ని ఇస్తాయి, అలానే నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఫలితాలని ఇస్తాయి. మనం వదిలిన బాణం మనకే తిరిగి వచ్చి తగులుతుందో అలానే మనం సంకల్పాలు కూడా పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా మనకి రియాక్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మన మనసులో ఏదైతే ఖచ్చితంగా సంకల్పాన్ని ఏర్పరచుకొని పాజిటివ్గా ఆలోచిస్తే మనకి పాజిటివ్ రియాక్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా కనుక మీరు సంకల్పాన్ని మనస, వాచ, కర్మణ చేసినట్లయితే మనకి గొప్ప ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే మీ సహోదరులకి షేర్ చేయండి.